ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనము ఆరోగ్యంలో మంచిగా అవ్వాలి. ఒకవేళ అది ఎక్సర్సైజ్ కానీ, నిద్ర కానీ, లేక మనకు ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా మార్చుకోవాలి అని అంటే మనకు బేసిక్గా ఒక అలవాటు అనేది చేసుకోవాలి. సో ఈ అలవాటు చేసుకోవడం అంటే రోజు కాసేపు దానికి సేమ్ టైంని మెయింటైన్ చేసుకొని కేటాయించడం వల్ల ఖచ్చితంగా అది చిన్న స్టెప్ అయినా పర్వాలేదు, చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తుంది. సంవత్సరం మనం అలాగే చేస్తూ వెళితే అయితే మనము ఒకేసారి ఆలోచించేటప్పుడు చాలా పెద్ద మార్పు కావాలి అని చెప్పి చాలా లాంగ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము. అయితే అంత డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి అలసిపోయి మళ్ళీ 2 రోజులు వెళ్ళకుండా 3వ రోజు కష్టపడి వెళ్ళి మళ్ళీ నొప్పులు తెచ్చుకొని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఫైనలీ ఆ హ్యాబిట్ని స్టాప్ చేస్తాము. అలా కాకుండా అంటే ఎప్పుడు హ్యాబిట్ ఫార్మేషన్కి ఫ్రీక్వెన్సీ చాలా ఇంపార్టెంట్. అదే ఈ అటామిక్ హ్యాబిట్స్ బుక్ జేమ్స్ క్లియర్లో రాయడం జరిగింది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు చేస్తాము ఆ అలవాటుని అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు చేస్తామో అనే కంటే ఎన్నిసార్లు. ఇప్పుడు 6 o'clockకి మనం ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అని అంటే 6 o'clockకి ఎన్నిసార్లు వెళ్తూ ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్కి. ఎందుకు అంటే దీనికి సైన్స్ ఉంది. ఎందుకు అంటే అది మనం ఎప్పుడైతే ఆ రిపీటెడ్గా పని చేస్తూ వెళతామో అప్పుడు ఆటోమేటిక్ అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి వెళుతుందో సో ఆ పని చెయ్యకపోతే ఏదో ఆ రోజు మిస్ అయినట్టు, పోగొట్టుకుపోయినట్టుగా అలా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అలా అయితే మనకు అది మంచి అలవాటుకి మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో యూజువలీ స్మోకింగ్కి, ఆల్కహాల్కి అలాంటి అలవాటు చేసుకుంటూ ఉంటారు. అది కాకుండా మనం మంచి అలవాటుకి చేసుకున్నాము అంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో ఇలాగే కూడా నేను కూడా డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఒక 7-8 years నుంచి చేస్తూ ఉన్నాను. అయితే ఫస్ట్లో నాకు చాలా అంటే టైం చాలా పెట్టాల్సి వచ్చేది. దానికి బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత ప్రోటీన్స్ ఎంత కార్బ్స్ తీసుకుంటూ ఉన్నాను అనేది. కాకపోతే అది పొంగ నాకు ఎలా అంటే అది ఆటోమేటిక్ మైండ్లో రన్ అయిపోతూ ఉంటుంది. బిహైండ్ ద స్క్రీన్ లాగా ఆ పని జరిగిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉన్నామంటే నేర్చుకునేటప్పుడు ఫుల్ మన మైండ్, కాన్షియస్ మైండ్ మొత్తం దాని మీద పెడతాము. ఎప్పుడైతే దాన్ని నేర్చుకుంటామో ఆటోమేటిక్ కార్ వెళ్తూ ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్లో ఇంకొక పని గుర్తొస్తూ ఉంటుంది. సో అలాగే కూడా మనం ఈ హెల్తీ హ్యాబిట్స్కి కూడా ఇలాగే కొన్ని రోజులు మనం ఎఫర్ట్ చేసాము అంటే ఆటోమేటిక్ అది మనకు ఆ సిస్టమ్ ఫ్రేమ్ అయిపోతుంది. అది చెయ్యకపోతే మిస్సింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అలాగే కూడా మనం ఈ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవాలి. ఈ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవాలంటే పెద్దగా చేయాల్సిన అలవాటు అవసరం లేదు, చిన్నగా చేసుకుంటే కూడా చాలు. సో ఇలాగే కూడా నేను యాక్చువల్లీ ప్రాక్టికల్గా నేను ఇలాగే చేస్తూ ఉన్నాను, చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మినీ హ్యాబిట్స్ చాలా పవర్ఫుల్. సో ఈ మినీ హ్యాబిట్స్ని కన్సిస్టెంట్గా 7-8 years నుంచి చేస్తున్నాను. సో ఫ్రీక్వెన్సీ చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫార్మేషన్కి రాదర్ దెన్ డ్యూరేషన్. సో అయితే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు మీ థమ్స్అప్ ఇలా ఇవ్వండి. అండ్ అలాగే కూడా మీరు నా ఛానల్ని ఇంకా హెల్త్ అండ్ వెల్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కూడా మీరు మీ లైఫ్లో ఎటువంటి హెల్త్ హ్యాబిట్ని తీసుకురావాలనుకుంటూ ఉన్నారో అనేది కింద ఉండే కమెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.